ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 57 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 57 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఎవరెవరు ఎక్కడికి బదిలీ చేస్తారు? ఇంక ఉత్తర్వులు ఏం పేర్కొన్నారు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా 96 మంది డిఎస్పీలని బదిలీ చేయడమే కాకుండా అదేవిధంగా 8 మందిని పోలీస్ హెడ్ క్వార్టర్ రిపోర్ట్ చేయాలనేసి మా డీజీపీ ద్వారకాతిమ్మకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే గతంలో చూసుకుంటే కనుక ఎన్నడూ లేని విధంగా ఇంతమంది 96 మందిని డిఎస్పీలను బదిలీ చేయడం అనేది కూడా ఓ సంచలనంగా మారింది రాష్ట్రంలోనూ. అంటే గత ప్రభుత్వంలో చూసుకున్న అవతాకుల వల్ల కూడా ఈ బదిలీలు కూడా చేశారనే విషయంలో ద్వారకాతిమ్మల ద్వారా తెలుస్తా ఉంది. అయితే కనుక ఈ బదిలీ విషయంలో చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలకి కొంతమంది డిఎస్పీలు కూడా కొమ్ముగాశారు అనే విధంగా కూడా ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే కనుక డిఎస్పీలు మొత్తం అంతా కూడా చూసుకుని 96 మందిని డిఎస్పీలు బదిలీ చేయడమే కాకుండా మరి కొంతమంది కూడా హెడ్ క్వార్టర్ రిపోర్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చూసుకుంటే థ్యాంక్ యూ మధు.